గారు ఫెయిల్ అయ్యారు అని అంటారు. కోటరి తప్పు చేశారు, బట్ ఆ తప్పు మొత్తం భారం కూడా జగన్మోహన్ రెడ్డిదే, కోటరిది కాదు. వాళ్ళు తప్పు చేశారంటే కారణం ఈయన వాళ్ళని తప్పులు చేయడానికి అనుమతించాడు. రైట్. కిషోర్ బాబు గారు, మిమ్మల్ని ఈ వేదికగా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. సో మీరు జనసేన పార్టీలో గనక ఉండి ఉన్నట్లయితే జనసేన నుంచి మళ్ళీ ఖచ్చితంగా మీకు అవకాశం వచ్చేది, మీరు గెలిచేవాళ్ళు, ఈరోజు ఖచ్చితంగా జనసేన తరపు నుంచి మంత్రివర్గం రేసులో మీరు ఉండేవాళ్ళు. సో ఎప్పుడైనా అనిపించిందా మీకు? మీ ఛానల్లో చాలాసార్లు మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారికి నాతోటి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, పోయినసారి నేను జాయిన్ అయిన తర్వాత, జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత పోటీ చేసే ముందు నేను ప్రజారాజ్యంలో పోటీ చేశాము. మేము, నా మిస్సెస్ ప్రజారాజ్యంలో పోటీ చేసి, నేను జనసేనలో పోటీ చేశాను. అప్పుడు చిరంజీవి గారి నాయకత్వంలో నా మిస్సెస్ తాడికొండ నుంచి పోటీ చేసింది, నేను జనసేన నుంచి ప్రతిపాడు నుంచి పోటీ చేశాను. ఎందుకంటే ఆయన ఈ కింది వర్గాల గురించి బాగా భారం కలిగి ఈ అట్టడుగు ప్రజలందరూ కూడా పైకి రావాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్దేశం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నాతోటి ఒకసారి ఏమన్నారంటే, కిషోర్ బాబు గారు మీరు చాలా అదృష్టవంతులు, మీరు కన్షీరామ్ గారి దగ్గర 4 సంవత్సరాలు పనిచేశారు, నేరుగా ఆయన శిష్యర్కం చేశారు. నేను కన్షీరామ్ గారి యొక్క ఏకలవ్య శిష్యుణ్ణి, కానీ మీరు డైరెక్ట్ గా ఆయన దగ్గర పనిచేశారు, మీరు చాలా అదృష్టవంతులు. ఆయన పార్టీ నిర్మాణాన్ని ఏ విధంగా నిర్మించారు, ఏ విధంగా 1985లో స్థాపించినటువంటి బహుజన్ సమాజ్ పార్టీని 10 ఏళ్ల కాలంలో, 1995 కాలంలో, అంటే 10 years లో, ఒక డికేడ్ లో జాతీయ పార్టీగా ఏ విధంగా ఆయన తయారు చేశాడో మీకు తెలుసు. మీ యొక్క అనుభవాన్ని మొత్తాన్ని కూడా జనసేన పార్టీకి వాడి, కన్షీరామ్ గారి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ విధానం అంతా కూడా, పని విధానం అంతా కూడా మీరు ఇక్కడ వాడి ఈ జనసేన పార్టీని కూడా మీరు మీరు క్రియాశీలక పాత్ర పోషించి నడిపించాలని చెప్పేసి నాతో అన్నారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు. నేను నిజంగా ఆశపడ్డాను, చేద్దాం అనుకున్నాను. నాకు ఆ బాధ్యత ఇస్తే జనసేన పార్టీని ఒక ఆ స్థాయిలో నిర్మాణం ఇదంతా చేసేవాళ్ళం. అయితే తర్వాత అవకాశం ఇవ్వకపోవటం వల్ల నేను నిరుత్సాహపడి నేను మళ్ళా బయటికి రావాల్సి వచ్చింది. సరే, అది వేరే. సో ఇప్పుడు మళ్ళీ అవకాశం ఉందిగా, మరి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? రిజైన్ చేసి వైసీపీలో కూడా రిజైన్ చేశారు కదా మళ్ళీ. ఆయనకి పవన్ కళ్యాణ్ గారిని నేను చూసింది ఏంటంటే, ఆయనకు ఒక తపన, ఆయనలో ఒక విప్లవకారుని చూస్తాము, ఒక ఉద్యమకారుని చూస్తాము, ఒక సామాజిక పరివర్తనకారుని చూస్తాము, ఒక సంస్కరణను చూస్తాము. అంటే ఆయన ఈ సమాజాన్ని మార్చాలనేటువంటి తపన కలిగినటువంటి వాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, అలాంటి వ్యక్తిని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, ముఖ్యంగా సీఎం గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా దూషించడం అనేది నేను ప్రతిసారి తప్పుపట్టేవాడు. అవును, వ్యక్తిగతంగా దూషించడం వల్ల ఏమవుతుందంటే, మనసు గాయం, ఆయన ఒక్కడి మనసు కాదు, ఆయన అభిమానించే లక్షలాది మంది మనసులు గాయపడతాయి, లక్షలాది మంది గుండెలు అవిసిపోతాయి. దాంతో నుంచి ఏమొస్తుందంటే, ఆ ప్రతిస్పందన ఎలా వస్తుందంటే అది తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు విధానపరంగా నువ్వెంత విమర్శించావు. అవును. సో ఇప్పుడు అవన్నీ అంశాలన్నీ కూడా వైసీపీ ఘోర పరాభవానికి, పరాజయానికి కారణమని అనుకోవచ్చు రావుల కిషోర్ బాబు గారు. భువనేశ్వరమ్మ గారిని అవమానించినప్పుడు కూడా నేను అప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండి అప్పుడు మీరు ఖండించారు, రిలీజ్ చేశాను. అవును, ఇది తప్పు. అవును, ఆ మాతృమూర్తిని, అలాంటి స్త్రీని, తల్లి లాంటి స్త్రీని ఈ విధంగా దూషించడం తప్పని నేను ప్రెస్ నోట్ రిలీజ్ మీడియాలో రిలీజ్ చేశాను. ఈ వ్యక్తిగత దూషణలు, వీటి వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయం పొందింది. ఒక రీజన్ అన్నమాట. రైట్, మళ్ళీ వస్తాను కిషోర్ బాబు గారు. 1 by 1 కంక్లూజన్ తీసుకుంటా. లేదు, ఆయన్ని అవమానించడం కానీ, దూషించడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని మనసును గాయపరిచి ప్రజలు ఒక తీవ్రమైనటువంటి స్పందన తీసుకొచ్చేటువంటి అంశాలు. చాలా బాధాకరం. రైట్, కొరియర్ సీన్ గారు కంక్లూజన్ ఇవ్వండి, సమయం కూడా తక్కువగా ఉంది. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటరీ వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందనేటువంటి అభిప్రాయాన్ని రావుల కిషోర్ బాబు గారు వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు, తాడిపర్తి చంద్రశేఖర్ గారు ఈ కూటమి నేతలు దాడులకి పాల్పడతామన్నారు. మేము లార్జెస్ట్, అంటే ఇండివిజువల్గా కనుక చూస్తే దాదాపు 40% ఓట్ బ్యాంకు ఉన్నటువంటి రాజకీయ పార్టీ. సో అలాంటి రాజకీయ పార్టీ తిరగబడితే ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకొని మీరందరూ కూడా విఘ్నతతో ప్రవర్తించాలని వారు చెప్తా ఉన్నారు. చంద్రశేఖర్ గారు చెప్పేది మాది 40% ఉన్న లార్జెస్ట్ పార్టీ అంటున్నారు. ఎక్కడ కూడా ఆ లార్జెస్ట్ పార్టీ మాది 40% వాళ్ళ హోలో ఉన్నారు, కానీ పార్టీని ఎక్కడా కూడా ఓడించలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది వైఎస్ఆర్ సిపి పార్టీని ఓడించలేదండి.
వాళ్ళు ఓడిపోలేదు, అసహించబడ్డారు. ఓకే. ఆంధ్రప్రదేశ్ లో అసహించబడ్డారు. అందుకని ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు వాళ్ళకి. చివరికి ప్రతిపక్ష హోదా దక్కలేని పరిస్థితిలో ఉన్న 151 సీట్లు గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ రాజశేఖర్ బిడ్డ తనయుడు అని చెప్పి ఆ దాని మీద ఉన్న సింపతితో గాని, తల్లి చెల్లి ఉన్న రోడ్ల మీద తిరిగిన బాధతో గాని జనాలు 151 సీట్లు ఇస్తే వాళ్ళు పరిపాలించకపోయి వాళ్ళు చేసిన అరాచకాలు కానీ, దారుణాలు కానీ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది అసహించుకుని చేదరించుకుని 11 సీట్లతో ఖర్చు పెట్టారు. అంతే తప్పితే మీరు ఇంకెప్పటికి కూడా మాకు నా 40% ఉంది, 40% ఉందా, 60% ఉందా అని మీరు పర్సంటేజ్ లెక్కేసుకుని రాజకీయం చేశారేంటి? ప్రజలకు సేవ చేయాలని రాజకీయం. మీరు ప్రజలకి ఇస్తే, రాజకీయం చేయమని ప్రజలకి ఇస్తే మీరు ఏం చేశారు? దోచుకున్నారు ప్రజల దగ్గర. ఒక వ్యాపారస్తుడు ఎట్లా దోచుకోవాలో అలా దోచుకున్నారు. ఇవాళ అసలు మీకు పార్టీ అనేది గుర్తింపే లేదు. మా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అనేది గుర్తింపు లేదు. మీ పార్టీ గుర్తింపు అనేది అసలు కోల్పోయింది. ఎందుకంటే 11 సీట్లతో ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేదరించుకున్నారు మిమ్మల్ని. ఇక్కడి నుంచి చేదరించుకు తౌరి కొట్టారు. ఇప్పటికైనా కొరియన్ గారు, మీరు ఒకటి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. సో ఇప్పుడు వైసీపీ పరిస్థితి అదే అయింది. రేపొద్దున మళ్ళీ మీ కూటమి నేతల పరిస్థితి కూడా అదే అవ్వచ్చు ఆఫ్టర్ 5 years. బ్రహ్మరెడ్డి గారు, వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. ఎప్పుడు అవుతాయండి? ఓడిపోతే వాళ్ళ బళ్ళు వాళ్ళు అవుతాయి. ఓడిపోలేదండి వీళ్ళు. నేను చెప్పేది వీళ్ళు ఓడిపోలే, అసహించబడ్డారు, ఇగ్నోర్ చేశారు వీళ్ళని. ఇక రాజకీయ పార్టీకి వీళ్ళు పనికిరాని ఇగ్నోర్ చేశారు. కేవలం ఏమండి బళ్ళు వాళ్ళు అవుతాయంటే కనీసం ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అనే హోదా కూడా ఇవ్వలేదంటే వీళ్ళ పరిస్థితి ఏంటి అర్థం చేసుకోండి. ఇగ్నోర్ చేశారు ఆంధ్ర రాష్ట్ర. చంద్రశేఖర్ గారు ఏమంటారు? ప్రధానంగా ఒకటి, ఇప్పుడు రావిల కిషోర్ బాబు గారు ఆరోపించింది కూడా కోటరీ వల్ల ఈ రోజు వైసీపీకి పరిస్థితి వచ్చిందని. సార్, ముందుగా పెద్దలు రావిల కిషోర్ అన్నకి కృతజ్ఞతలు, నాకు విశేష చెప్పినందుకు. అలాగే నరసింహప్రసాద్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మన జనసేన ప్రతినిధి గారు శ్రీనివాస్ గారు అసహించబడ్డారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సార్, నిన్నటి వరకు మిమ్మల్ని కూడా అసహించుకుంటేనే మీరు 0తో ఉండారు. ఒక్క సీటే మీకు వచ్చింది. ఇవాళ మీరేమి 175లో, ఈ రోజు మీరు 175లో గెలిచి మీరు ప్రతిపక్ష హోదాని దక్కించుకున్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. మీకు వచ్చిన సీట్లు 21. ఆవిర్భవించిన తర్వాత సార్, వారు కొరియన్ గారు వినండి. చంద్రశేఖర్ గారు, ఇక్కడ ఒక చిన్న అంశం, మీరు ఎన్ని సీట్లు పోటీ చేశారు చంద్రశేఖర్ గారు? పోయినసారి జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేసిందండి? సార్ గతం తీసేయండి సార్, ప్రస్తుతం గురించి. ఇప్పుడు గతం, ఇవాళ మీరు రేపు గతం అవబోతున్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ అనేది రేపు గతం కాబోతుంది. ఇవాళ మీకు అధికారం వచ్చింది కాబట్టి పెట్టరేగిపోయి వెనక ముందు లేకుండా అసహించబడ్డారని మీరు చెబుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో, మీరు మాట్లాడే విధానం ఏదైతే ఉందో, ఒక్కసారి గురువింద సామెతని గుర్తు చేసుకోవాలని మాట్లాడుతున్నాను. నేనేమంటున్నానంటే, నిన్నటి వరకు మీ పరిస్థితి ఏంటి, మీ పార్టీ పరిస్థితి ఏంటి? మీ అధ్యక్షుడు చిత్తుగా 2 చోట్ల ఓడగొట్టబడ్డాడు, గుర్తుంచుకోవాలి. మీరు అలాగా అవమానంగా మాట్లాడి మా అధ్యక్షుడు వారు పోటీ చేసే ప్రతి చోట 150 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ మా అధ్యక్షుడు ఎక్కడ కూడా డబ్బు లేని రాజకీయం చేశాడు. ఇవాళ మేము 100% స్ట్రైక్ రేటు. అసహించబడ్డారని మేము. సమయం లేదు, 1 by 1. చంద్రశేఖర్ గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు వాళ్ళు మీకన్నా గొప్పగా సీట్లు సంపాదించారు, వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఉన్న పరిస్థితి ఉంది అసెంబ్లీలో, మీరు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. దాన్ని ఒప్పుకుంటారా లేదా? ఈ రోజు వాళ్ళు మీకన్నా గొప్ప కాదా? ఈ రోజు పరిస్థితి మీకు అనుకూలంగా మాట్లాడితే కుదరదండి. అవతల వ్యక్తిని మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వాలి. కాంశీరామ్ గారు పెట్టినటువంటి పార్టీ బిఎస్పీ పార్టీ అండి. పెద్దలు రావిల కిషోర్ బాబు గారు నిన్నటి వరకు పార్టీలో ఉండారు, ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అది వారి వ్యక్తిగతం. వారికి ఎన్నైనా అభిప్రాయాలు ఉండొచ్చు. ఎలాంటి అభిప్రాయాలకు వారు ఉన్నా కూడా మేము వారిని గౌరవిస్తాం, దానికి ఇబ్బంది లేదు. బట్ ఈ రోజు మా పార్టీని మాట్లాడుతున్నటువంటి రావిల కిషోర్ బాబు గారు 4 నెలల క్రితం మా పార్టీలోకి వచ్చారు. వారిని ఆహ్వానించాం, గౌరవించాం. ఇవాళ వారికి నచ్చలేదు, ఓడిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోతే అది వారి యొక్క వ్యక్తిగత అంశం. కానీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడే మీరు 4 నెలల క్రితం ఎందుకు మీరు లోపలికి వచ్చారో చెప్పాలి.
రెండవది నరసింహప్రసాద్ గారు అంటే పొరపాటు చేశానంటున్నారు ఇప్పుడు. నేను కొన్ని పొరపాట్లు చేశాను. నరసింహప్రసాద్ గారు ఇందాకేమన్నారంటే మీరేం భయపడొద్దు, మేము మీకు లేదండి వస్తే కదా ఒక అమ్మటి రాయుడు గారు రావి కిషోర్ గారు ఒక మంచి నాయకులు సీన్ గారు సమయం లేదండి. కొరే సీన్ గారు 1 by 1 మాట్లాడు. ఎందుకంటే మీరు ముగ్గురు ఉన్నారు, పాపం వారు ఒక్కరే ఉన్నారు. సార్ మేము ఒక్కళ్ళున్నా వాళ్ళు ఒక్కళ్ళున్నా గౌరవం ఎక్కడ పోగొట్టండి. వాళ్ళకి మొన్నదాకా మేము 10 మంది వాళ్ళు ఎప్పుడు గౌరవం ఎక్కడ పోగొట్టండి. ప్రజలు మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని మీరు ఏ విధంగా దుర్వినియోగం చేయబోతున్నారో మీరు ఆల్రెడీ 5 రోజుల్లో చూపించేశారు. ప్రజలు చీత్కరించుకుంటున్నారు మిమ్మల్ని. నరసింహప్రసాద్ గారు రెస్పాండ్ అవ్వండి, సమయం తక్కువగా ఉంది. నరసింహప్రసాద్ గారు, చంద్రశేఖర్ గారు సమయం లేదు. చంద్రశేఖర్ గారు మాట చాలా హాస్యాస్పదంగా ఉందండి. నరసింహప్రసాద్ గారు రెస్పాండ్ అవ్వండి, సమయం లేదు. చంద్రశేఖర్ గారు దయచేసి ఆగాలి. ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎవరి సత్తా ఏంటో ఈ 5 రోజుల్లోనే తేలిపోయింది. 5 రోజుల్లో మీరు ఎలాంటి విధానాన్ని మీరు ఎంచుకున్నారో, ఎందుకోసం మీరు అధికారాన్ని దక్కించుకున్నారో, ఎవరి మీద కక్ష దయచేసి ఆగాలి. చంద్రశేఖర్ గారు, నరసింహప్రసాద్ గారు, ప్రజలు మిమ్మల్ని చేత్కరించుకుంటున్నారు, ప్రజలు చేత్కరించుకుంటున్నారు అంటున్నారు 5 రోజుల్లోనే. అదే సార్, అదే చెప్తున్నా. 5 రోజుల్లో మీ పరిస్థితి ఏంటో, మీకున్నటువంటి అజెండా ఏంటో, మీ పార్టీకి ఉన్నటువంటి అధికార దాహం ఏంటో, అధికారం ఎందుకోసం మీరు దక్కించుకోవాలని ప్రయత్నం చేశారు, దక్కిన తర్వాత ఏం చేయబోతున్నారు 5 రోజుల్లో చాలు మీరు చూపించకపోతే ఎట్లా సార్? 5 సంవత్సరాలు మరి నోరు నొక్కారు మీరు. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఎట్లా మీరు? చంద్రశేఖర్ గారు, మీకు చక్కగా మీకు అసెంబ్లీలోకి వెళ్ళే అవకాశం వచ్చింది. మీరు అసెంబ్లీలోకి వెళ్ళి ఫైట్ చేయాలి. ఇప్పటి వరకు టీవీ డిబేట్లలో గానీ ప్రత్యర్థుల మీద విరుచుకుపడేటువంటి తాటిపత్తి చంద్రశేఖర్ గారు ఇక మీదట అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాలి. చంద్రశేఖర్ గారు, మీకు ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు. అసెంబ్లీలోకి వెళ్ళి కూటమి ఎమ్మెల్యేల మీద మీ సత్తా ఏంటో చూపించండి, మీ వాయిస్ అక్కడ మాట్లాడండి, మీకు అవకాశం ఉంది. దయచేసి చెప్తున్నా, చెప్తున్నా, మా చంద్రబాబు నాయుడు గారి గురించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఒంటరిగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రశేఖర్ సమయం లేదు, అది వారి సమయం. దయచేసి మీరు ఆగాలి. దయచేసి ఆగండి, వారి సమయంలో. మీరు ఒకటి నరసింహప్రసాద్ గారు ఇప్పుడు ఏదైతే స్టాండ్ మీద ఉన్నారో ఆ వైసీపీ నేతలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే కొడాలి గారు లాంటి నేతలు కూడా ఈ రోజు కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది, ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. వారికి మీరు భద్రత. బ్రహ్మనాయుడు గారు ఒక చిన్న మాట, రక్షణ కల్పించే పరిస్థితి మేము ఎక్కడ తీసుకుంటాం? మూడు పార్టీ వాళ్ళకి రక్షణ కల్పించే అవకాశం మాకు ఎక్కడ ఇస్తారు? వాళ్ళ వదిలి పార్టీ పరిస్థితిలో. సమయం లేదండి. సీన్ గారు దయచేసి ఆగాలి. మొత్తానికి రావుల కిషోర్ బాబు గారు వైసీపీ నేతలకు రక్షణ కల్పించాలనే డిమాండ్ ని సమర్థిస్తున్నారా లేదా? ఒక మాట చెప్తున్నాను సార్, నన్ను మాట్లాడనివ్వకుండానే మాట్లాడుతున్నారు సార్. దయచేసి చంద్రశేఖర్ గారు, మీరు దయచేసి అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడండి. దయచేసి ఇక్కడ వారికి ఇవ్వండి అవకాశం. సార్ మాకు వదలండి, మాకు హింసకు తావులేదు. yes exactly, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ఎగ్జాక్ట్లీ. హింస ప్రతి హింసకి హింస దారి తీయకూడదు. ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలు కాపాడుకోవాల్సిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ అనేక రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టబద్ధమైనటువంటి చాలా హక్కులు ఉన్నాయి, చాలా వెసులుబాటు ఉంది. దాని ప్రకారం చర్యలు తీసుకోవాలి. సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. రావుల కిషోర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు తాడిపత్రి చంద్రశేఖర్ గారు, ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే నరసింహప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా